పొలిటికల్ పిక్చర్ కలర్ఫుల్ గా ఉంటేనే ఏ పార్టీ అయినా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఆ సినిమా. రాజకీయాల స్ఫూర్తితోనే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. రాజకీయం అనే కొత్త చదరంగంలో అక్కడి రాజకీయ నేపథ్యమే వేరు. ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్ను క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రెండ్ను సెట్ చేయడంతో పాటు అసలు సిసలైన పొలిటీషియన్స్ను హట్ చేస్తున్నాయి. అధికారం ఎవరిదైనా పెత్తనం మాత్రం వాళ్ళదే. అలనాటి అధినేత మొదలుకొని నేటి యువరాజా దాకా వాళ్ళ అనుయాయులదే హవా. ఇంతకీ కలగురగంప రాజకీయాలకు పుట్టినిల్లైన ఆ ప్రాంతమేది? అక్కడ శాసిస్తున్న నేతలెవరు? తెలుగు కాంగ్రెస్ అనే మిక్సింగ్ పాలిటిక్స్ నడిచిన రోజులు గుర్తున్నాయా? ఎస్, గుర్తుండే ఉంటుంది. డాక్టర్ వైఎస్ఆర్ రాజకీయం సాగించిన ఆ రోజుల్లో గడప గడపలో ప్రత్యేక రాజకీయాలు నడిచాయి. స్వపక్షంలోనే వివక్షంగా విలక్షణమైన పద్ధతిలో తన వర్గీయులైన నేతలకు ప్రోత్సాహాన్ని అందించి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు డాక్టర్ వైఎస్ఆర్. కమలాపురం నుంచి గండ్లూరి వీరశివారెడ్డి, కడప నుంచి డాక్టర్ ఖలీల్ బాషా, లక్కిరెడ్డిపల్లె నుంచి గడికోట ద్వారకనాథారెడ్డి, రాజంపేట నుంచి పసుపులేటి బ్రహ్మయ్యను గెలిపించుకున్నారు. సొంత పార్టీ నేతలైన కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. గెలిచిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో డాక్టర్ ఖలీల్ బాషా, పసుపులేటి బ్రహ్మయ్య టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు కూడా అయ్యారు. ఇలా నలుగురు తెలుగు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా అప్పటి సమైక్య రాష్ట్రంలో సంచలన రాజకీయాలు చేశారు. నలుగురి రాజకీయానికి ప్రాణం పోసిన డాక్టర్ వైఎస్ఆర్ అటు కాంగ్రెస్తో పాటు ఇటు టీడీపీ రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేసుకున్నారు. ఇదంతా ఇప్పుడు కాసేపు పక్కన పెడితే ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం ఇదే రకమైన రాజకీయం నడుస్తోందని చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో చక్రం తిప్పుతున్న పరాక్రమశాలులంతా దాదాపుగా అటు కాంగ్రెస్, వైసీపీ నుంచి దిగుమతైన నేతలే. లీడర్లు రాజకీయంగా ఎదగొచ్చు, కానీ పార్టీలో జెండా మోసిన ద్వితీయ, తృతీయ శ్రేణులైన బలమైన క్యాడర్ను అణగిదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం బలంగా వినపడుతోంది. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకు కాకుండా దాదాపుగా జిల్లా వ్యాప్తంగా వైసీపీ వారికే ఇప్పుడు టీడీపీలో అత్యధిక ప్రాధాన్యత ఉంటోందని ఆరోపణలు బలపడుతున్నాయి. టీడీపీకి సంబంధించి ఏళ్ల తరబడి జెండా మోసిన వారికి తగిన ప్రాధాన్యత లేదనే అసంతృప్త వాదం పార్టీలో మారుమవుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జెండాలు మోసి, మీసాలు మెలేసి, కట్టెలు, కత్తులు పట్టుకొని ఘర్షణలకు పాల్పడి కేసులు పెట్టించుకున్న సగటు కార్యకర్తలు ఇప్పుడు పక్క పార్టీ పెత్తందారీతనంతో నిరాశ చెందుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో ఉండగా అదే రకమైన పోకడలు. ఉమ్మడి జిల్లాలో పార్టీ అధికారంలో లేనప్పుడు కష్ట నష్టాలకు ఓర్చి 5 ఏళ్ల పాటు నాయకత్వాన్ని నెరపిన నేతలు సైతం ఇప్పుడు ఉసూరుమంటూ గుడ్లు తేలేసిన పరిస్థితి. ఉమ్మడి కడపలోనే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రభావితం చేసే బత్యాల చెంగలరాయులు వంటి బలమైన నేత ఎలాంటి పదవుల్లేని కొలువును అనుభవించక తప్పడం లేదు. వైసీపీ పెచ్చరిల్లిన 5 ఏళ్లలో రాజంపేటకు టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. తీరా ఎన్నికల నాటికి టికెట్ దక్కలేదు. అయిపోయాక ఇన్ఛార్జ్ దక్కలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పక్క నియోజకవర్గ నేత గద్దలా తన్నుకుపోగా ఇన్ఛార్జ్ పదవిని వైసీపీతో ఇప్పటికీ బలమైన సంబంధాలు కలిగిన మరొకరు డేగలా ఎత్తుకెళ్లారు. ఇక ప్రొద్దుటూరు సంగతైతే సరే. పార్టీ అధికారంలో లేనప్పుడు పసుపు జెండా తీయాలన్నా భయపడే రోజులు. పచ్చ జెండా కనిపిస్తే చుక్కలు కనిపించే పరిస్థితి. ఆ కాలంలో ఇక్కడి ఇన్ఛార్జ్ నాయకత్వాన్ని తీసుకుంటామని ఏ ఒక్కరూ ముందుకు రాని వైనం. అలాంటి పరిస్థితుల్లో ఉక్కు ఉద్యమ నేతగా సీమ జిల్లాల్లో గుర్తింపు తెచ్చుకున్న గండ్లూరి ప్రవీణ్ రెడ్డి టీడీపీ కండువా మెడకేసుకున్నారు. వైసీపీకి బలమైన గొంతుకగా ఉన్న ప్రొద్దుటూరు నుంచి ధీటైన రాజకీయం చేయగలిగారు ఉక్కు ప్రవీణ్. వైసీపీ పెట్టిన పలు కేసుల్లో 3 సార్లు జైలుకెళ్లిన ఆ నేతకు సైతం ఎన్నికల నాటికి మొండి చేయి మిగిలింది. ఇక్కడి మరో సీనియర్ నేతకు టికెట్ ఇచ్చింది టీడీపీ పార్టీ. పదవుల పంపకంలో సైతం ఇప్పుడు ఉక్కు ప్రవీణ్కు న్యాయం జరగలేదని ఆయన అనుయాయుల ఆవేదన. ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పుకోవచ్చు. ఇక రాజంపేట ప్రాంతంతో టీడీపీ రాజకీయమంతా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. అసలైన కార్యకర్తలు కేవలం ఉనికి కోసం ఆపసోపాలు పడుతున్నారట. పార్టీలు మారకుండా, ఫలితాన్ని ఆశించకుండా, అవకాశవాద రాజకీయాలు చేయకుండా నిబద్ధత కలిగిన పలువురు నేతలు నేలచూపులు చూస్తున్నారట. అక్కడి ప్రస్తుత ఇన్ఛార్జికు ఇప్పటికీ రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వంటి వారితో నేరుగా సంబంధాలున్నాయన్న విషయం ఎవరికీ తెలియంది కాదు. తెర వెనుక రాజకీయమంతా ఇక్కడ వైసీపీ పెద్దలే నిర్వహిస్తున్నారని టాక్. ఈడిగా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్
కొమర వెంకట నరసయ్య 43 ఏళ్లుగా పసుపు జెండా తప్ప మరో పార్టీ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అలాగే మైనారిటీ తీరిన కాలం నుంచి టీడీపీని అంటిపెట్టుకున్న సుండుపల్లి ప్రాంత నేత మహేష్ నాయుడిది అదే పరిస్థితి. పేరుకు మాత్రం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉంటున్నారు. కానీ తానుంటున్న రాజంపేట పార్టీ వ్యవహారంలో మాత్రం తగిన ప్రాధాన్యత లేదనే అసంతృప్తిలో ఉంటున్నారట. ఇక రైల్వే కోడూరులో కూడా ఇదే విధానం. పార్టీ సీనియర్ నేత మాజీ ఇన్ఛార్జ్ అయిన విశ్వనాథ నాయుడు ఇదే రకమైన నిరాశావాదంతో ఉన్నారట. అక్కడ పదవులు, కాంట్రాక్టు పనులు అన్నీ వైసీపీ నేతలే అనుభవిస్తున్నారని టాక్. ఉమ్మడి కడప జిల్లా అధ్యక్ష పదవిని తిరుగులేని విధంగా నెట్టుకొచ్చిన మల్లెల లింగారెడ్డిది దయనీయ పరిస్థితి. వైఎస్ హవాలో కడప జిల్లా నుంచి ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సొంతం చేసుకున్న ఆయన్ను పార్టీ పెద్దలు పట్టించుకునే దాఖలాలు లేవట. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి కడప జిల్లా అంతటా ఇదే రకమైన రాజకీయ విన్యాసాలు కనిపిస్తాయట. ఇక చివరగా చెప్పుకోవాల్సిందేంటంటే ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ మార్క్ రాజకీయాలే కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి ఉండకపోవచ్చు. డాక్టర్ వైఎస్ఆర్ చక్రం తిప్పిన రోజుల్లోనైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా వాళ్ళ రాజకీయం మాత్రం రాజ్యమేలుతూనే ఉంది. ఒకప్పుడు వైసీపీ సిద్ధం సభకు బస్సుల నిండా జనాన్ని పంపిన నేతలు ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ప్రముఖులై చక్రం తిప్పుతున్నారు.